ఈ మధ్యాహ్నం వేళ మనం దేవుని సన్నిధిలో ఎందుకు కూడుకున్నాం? దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఏమి జ్ఞాపకం చేసుకోవడానికి? ఆయన కలువరి సిలువలో మన కొరకు బలి అయినాడు. ఆ ఇన్సిడెంట్ ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం దేవుని సన్నిధిలో కూడుకున్నాం. రైట్? సో ఇందాక మామగారైనా పెద్దలైనా క్రిస్టఫర్ గారు ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఎవరి గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి తాను మరణమైన రీతిని బట్టి ఏ విధంగా చనిపోయినాడు, ఎందుకు చనిపోయినాడు, దాని గురించి పూర్తిగా లైక్ ఇంట్రడక్షన్ సార్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ప్లస్ అందులో మనకు తెలిసిన మొట్టమొదటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటి అని? తండ్రి మీరేమి చేయుచున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. లూకా రాసిన సువార్తలో 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ వచనం యేసు పలికిన మాట చూడొచ్చు. తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఎవరు వీరు? మనం. అక్కడ ఒక గుంపు ఉంది. ఏ గుంపు? యేసుక్రీస్తును సిలువ వేయించిన గుంపు. ఆ గుంపే మనం. ఆనాడు ఆ గుంపు ఉంది, ఈరోజు మనమున్నాం. అది పాస్ట్, ఇది ప్రెసెంట్. సో ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? సిలువకు అప్పగిస్తున్నాం. ఎవరైనా సిలువకు అప్పగించట్లేదు మనము యేసు ప్రభుని అని చెప్పి చెప్పగలుగుతారా? ఎవరైనా ఉంటే చేయొద్దు. నేను వాళ్ళ నుంచి నేను నేర్చుకునేది కొంచెం ఉంటుంది డెఫినెట్. బికాస్ ఇక్కడ నేను నిలబడి ఉన్నానంటే దానికి మొట్టమొదటిగా నేను రుణస్థుడను. థ్యాంక్స్ గివింగ్ ఎవరికి చెప్పాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి. తర్వాత ఇచ్చిన ఈ ఛాన్స్, అవకాశం మాట్లాడాలి. యేసు పలికిన మొదటి మాట మాట్లాడడానికి ఇచ్చిన మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఈ ఫస్ట్ వర్డ్ దేవుడు సిలువలో పలికిన మాట, తండ్రి మీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? తండ్రి అయిన దేవుడితో కుమారుడు మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఎవరి కోసం? మన కోసం, పరిశుద్ధమైన మన కోసం. రైట్? ఎవరు మనము? పాపాత్ములం, భ్రష్టులం, దౌర్భాగ్యులం, దుష్టులం, వ్యభిచారులం, అబద్ధికులం, బిక్కములాడేవారం, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేవారం, అసూయ, దొంగతనం చేసేవారం, ఇంకా ఎన్నున్నాయన్నీ మనకే. పరిశుద్ధుడు అనే బిరుదు ఎవరికి ఇస్తాం? యేసుక్రీస్తుకి. మిగతావన్నీ మనకే. సో మనల్ని మనం అందుకేనా దేవుని వెంబడించేది? మనం ఎందుకు దేవుని వెంబడిస్తున్నాం? ఈ ట్యాక్స్ అన్ని ఇప్పుడు నేను ఏవైతే చెప్పి ఉన్నానో, మీరు ఏవైతే చెప్పి ఉన్నారో అవన్నీ తుడిచిపెట్టడానికి దేవుడు సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించినాడు. ఇవన్నీ తీసేసి మనకు ఒక ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఏం ట్యాగ్ అది? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. అంతే కదా? నేను నా పోలికలో మిమ్మల్ని ఏం చేస్తున్నా అని చెప్పినాడు దేవుడు. సృష్టించుకున్నాడు, తన పోలికలో మనల్ని సృష్టించి ఉన్నాడు. అందుకనే తన ప్రేమ
తన ట్యాగ్ ఏదైతే ఉందో అది మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అన్నాడు, దేవా నీ ట్యాక్స్ ఏమొద్దు, నువ్వు ఇచ్చే బిల్లులు మాకేమొద్దు, మాది మేము సంపాదిస్తున్నాము చాలు, మేము ఈ లోకంలో బాగున్నాం. మన ప్రజెంట్ సిచ్యువేషన్ అది, ఆ విధంగా జీవిస్తున్నాం. కానీ దేవుడు ఈ స్థితిలో మనల్ని ఉంచడానికి కాదు సిలువలో మరణించింది. ఈ స్థితిలోనే ఉంచడానికి, ఈ స్థితిలోనే మనం మరణించడానికి కాదు, ముమ్మాటికి కాదు. మనం మారాలి, దేవుని పోలి నడుచుకోవాలి అని తన విలువైన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా మన కోసము సిలువలో బలి అయినాడు. రైట్. అండ్ నెక్స్ట్ లూకాసు సువార్త. ఇప్పుడు నేను ఈ మాట దేవుడు పలికిన ఫస్ట్ వర్డ్ ఆన్ ది క్రాస్, తండ్రి మీరేమి చేయించున్నారు వీరిని క్షమించమని చెప్పారు. సో ఈ మాట, ఏ మాట అయితే దేవుడు పలికిన మొదటి మాట సిలువలో ఏదైతే ఉందో దాని వెనకాల దేవుడికి ఉన్న ఆలోచన, దేవుడికి ఉన్న ఉద్దేశము, దేవుడికి ఉన్న ప్రణాళిక, దేవుడికి ఉన్న ప్రేమ, అది నేను చెప్పాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. అది చెప్తే నాకు ఇచ్చిన ఈ అవకాశము సద్వినియోగం చేసుకున్న వాటి దేవుడికి నేను లెక్క అప్పచెప్పిన బిడ్డగా నేను ఉంటాను. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ని నేను ఒక 3 పాయింట్స్ లో కన్వే చేయాలనుకుంటున్నాను. నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నా జ్ఞానంతో కాదు నేను చెప్పాను, దయచేసి ఎవరన్నా నా జ్ఞానం అయితే నేను చెప్పాలి కదా, దేవుడు ఇచ్చిన బైబిల్ వాక్యం. సో దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఈ దేవుడు పలికిన మాటని, దానికి ఆ మాట వెనుకల ఉన్న ఎమోషన్, మనం ఏదైతే మాట మాట్లాడతామో దానికి వెనుకల ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా మాట్లాడే వాళ్ళని ఏమంటాం మనం? ఏమంటాం? పిచ్చోడు అంటాం. రైట్? పిచ్చోడే. ఇప్పుడు దేవుడు పిచ్చోడా? దాని వెనకాల ఒక రీజన్ ఉంది. ఆ ఎమోషన్, ఆ రీజన్ ఎందుకు అన్నాడు అదొక్కటి తెలుసుకుంటే మనము దేవుని పోలి నడుస్తున్నామా లేదా, దేవుడు మన కోసము చిందించిన రక్తాన్ని, తన విలువైన రక్తాన్ని యూజ్ చేసుకుంటున్నామా, వ్యర్థపరుస్తున్నామా అనేది తెలుసుకొని మన జీవితాన్ని సెటిల్ చేసుకుంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, దే విల్ బి హ్యాపీ. అండ్ ఇంకొకటి మిస్ అయినా, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురిని కవర్ చేస్తాయి. సో 3 ఏక దేవుడు. రైట్. సో ఇప్పుడు లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం ఎవరైనా చదివి వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరు చెప్తున్నారు అన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి? మనకు కూడా, శిష్యులకే కాదు మనకు కూడా. అక్కడ గుంపులో, అక్కడున్న గుంపులో మనం కూడా ఉన్నాం. శిష్యులే కాదు, అక్కడ తల్లి ఉంది, యోహాను ఉన్నాడు, ఇంకా 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు, 11 మంది ఉన్నారు. 11 మందినా? ఇంకొకరు ఎక్కడ పోయినారు? చనిపోయినారా? అప్పుడే చనిపోయినారా? 12 మంది. మరి ఆ 12వ శిష్యుడు ఎప్పుడు పోయినాడు? మాట్లాడాలి. 12వ శిష్యుడు ఇస్కరియోతు యూదా. అక్కడ జీసస్ ని సిలువేసేటప్పుడు ఉన్నాడా లేడా? అంటే వాళ్ళకి సిలువేసేటప్పుడు లేడు. ఏం చేశాడు? ఇక్కడికి లేకుండా ఎక్కడికి? ఎందుకు? 30 నాణాలు 32 నాణాల కోసం ఎవరిని అప్పగించాడు? యేసుక్రీస్తు దేవుడు అని తెలుసు, యేసుక్రీస్తు మార్గము సత్యము అని తెలుసు. అయినప్పటికీ ఏం చేశాడు? సో ఇప్పుడు ఇస్కరియోతు యూదా తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలిసే. ఇప్పుడు మనం ఎవరము? యోహానా, పేతురా, ఎవరు మనము? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తెలిసి
తప్పిదాలు పాపములు చేస్తున్నాం, రైట్? కానీ అక్కడ ఇస్కరియోతు యూదా ఛాన్స్ ఉన్నప్పటికీ దేవుడి దగ్గరికి రాకుండా ఎవరి దగ్గర పోయినాడు? సాతాను మాట విని సాతానికి లొంగిపోయి చనిపోయినాడు. కానీ ఇప్పుడు మనకు అవకాశం ఉంది, మనకు జ్ఞానం ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా మేము చేసిన పాపములను బట్టి మీరు బలి అయినారు కాబట్టి మమ్మల్ని క్షమించుము. సో ఇప్పుడు మనకు తెలిసే చేస్తున్నాం, రైట్? ఒక్కరి బాగా గుర్తుపెట్టుకోవాలి, మనము తెలిసే చేస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక ఎరగమా? మనం ఎరిగే చేస్తున్నామా? మన క్రియలు లేదంటే ఎరగకుండా చేస్తున్నామా? తెలిసే చేస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు తండ్రి అయిన కుమారుడైన దేవుడు తండ్రితో ఏం చెప్తున్నాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు, తెలియదు, సో వీళ్ళని క్షమించు. దీని వెనకాల ఉన్న ఎమోషన్, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే ప్రేమ. ప్రేమ. ఒక తండ్రి కుమారుడు తప్పు చేస్తే, ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఆ కుమారుడు పట్టబడతాడు. ఒక తప్పు చేసినప్పుడు పట్టబడినప్పుడు తండ్రి వస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి వచ్చినప్పుడు ఆ కుమారుడిని సేవ్ చేస్తాడా? సేవ్ చేయడా? సేవ్ చేస్తాడు. ఏమని చెప్పి సేవ్ చేస్తాడు? అయ్యా నా కుమారుడు ఏదో తెలుసో తెలియక, ఫస్ట్ తెలియక చేశాడు. ఖచ్చితంగా ఈ మాట అంటారు ప్రేమ కలిగిన తల్లిదండ్రులు అంటే, ఈ మాట అంటారు. తర్వాత వాళ్ళు వినక, అప్పటికి వినకపోతే ఇప్పుడు తెలుసో తెలియక చేసినాడు. సరే నా కుమారుడికి వచ్చే పనిష్మెంట్ నాకు ఇవ్వండి, నా కుమారుని అయితే విడిచిపెట్టాలి. ఇది అంటారా లేదా? లేదు నా కుమారుని చంపుకోలేకుండా చేసుకుంటాను అంటారా? ఎవరైనా ఉంటే చేతులు ఎత్తారు. తల్లిదండ్రులు ఉన్నారు కదా, అంటారా? మీ కుమార్తె కానీ మీ కుమారుడు కానీ తప్పు చేస్తే ఏమైనా చేసుకుని చంపుకోము అన్నారు. ఎందుకన్నారు? ప్రేమ. ప్రేమ కానీ పెంచి పోషించి బాధ్యత నెరవేరుస్తున్నారు. ప్రేమ అని. ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తుంది? కుమారుడిని కాపాడుతుంది. కానీ కుమారుడు తండ్రికి ఏం కలిగిస్తున్నాడు? ఇక్కడ తల్లిదండ్రులకు ఏం కలిగిస్తున్నాడు? బాధ. తండ్రి బాధపడుతూ, తల్లిదండ్రులు బాధపడుతూ ఆ బాధని దిగమింగుకొని ఏం చేస్తున్నారు? ఏం కనపరుస్తున్నారు? ప్రేమ. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో చివరి రక్త పొట్టు వరకు ఎవరి కోసం వేస్ట్ చేసినాడు? సో ఇప్పుడు వేస్ట్ చేసినాడా? యూజ్ చేసినాడా? యూజ్ చేసినాడు. మనం ఏం చేస్తున్నాం? అది ఫ్రీ వస్తే ఇట్లానే ఉంటారు. ఫ్రీ వస్తే ఇట్లానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి చెప్పాలి అంటే, ఒక మినరల్ వాటర్ తీసుకోండి. మినరల్ వాటర్ 10 రూపాయలు పెట్టి ఒక కాయన బబ్బులు కాయన తీసుకొస్తాం. దాన్ని వేస్ట్ చేస్తామా? చేయం, అసలు చేయము. కొలాయిలని పోస్తూనే ఉంటాం. ఎందుకు? ఫ్రీ వస్తున్నాయి వాటికి, అంతే. ఫ్రీ వస్తే వాల్యూ లేదు. అందుకని దేవునికి ఇప్పుడు వాల్యూ ఉందా? యేసుక్రీస్తుకి వాల్యూ ఉందా? లేదు. ఎందుకు? ఫ్రీగా ప్రేమను కనపరిచినాడు కాబట్టి, ఫ్రీగా ప్రాణం ఇచ్చినాడు కాబట్టి. అదే డబ్బులు ఇచ్చి ప్రాణం ఇస్తే, అప్పుడు ఆ విలువలు తెలుస్తుంది. కరోనా టైంలో ఆక్సిజన్ ఎంత పెట్టి ఉన్నారు? ఎక్స్పీరియన్స్ నాకు మీ మైండ్లో. మా డాడీ కరోనా వచ్చినప్పుడు చిన్న సిలిండర్ ఎన్ని కేజీలు ఉంటుంది? 32 kgs ఆక్సిజన్ మనకు బయట లేకనా ఉంది, కానీ పీల్చుకోలేదు పేషెంట్స్. అది కలుషితం అయిపోయింది. ఈ ఇక్కడ ఉన్న ఎయిర్ లో అన్ని ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్ ఒకటి. ఆక్సిజన్ ఒకటి ప్యూరిఫై చేసి సిలిండర్ లో దాచిపెడతారు పేషెంట్స్. అది మాత్రమే ఇస్తారు. సో ఇప్పుడు దొరుకుతుంది కదా అని గాలి మనం ఏం చేస్తున్నాం? వేస్ట్ చేస్తున్నాం. వేస్ట్ చేసి నానాక చెత్త అంతా వేసి బెడ్ మీద పడిపోతాం. అప్పుడు తెలిసి వస్తుంది ఆక్సిజన్ విలువ అయిందో. అప్పుడు కొంటుంటారు. అప్పుడు చిన్న పాయింట్ వైజ్ పెడతారు. మీటర్ కేజీ ఉంటుంది ఒకటి, ఆ పాయింట్ వైజ్ పెడతారు. అప్పుడు ఆచితూ వచ్చి వాడుకుంటాం. సో ఫ్రీగా వచ్చేదానికి, విలువ పెట్టి కొనడానికి తేడా ఇది. సో దేవుడు తాను లాస్ట్ డ్రాప్ వరకు
బ్లడ్ కార్చింది మన కోసం, కానీ మనం దాన్ని వ్యర్థం చేయకూడదు. కానీ మనం ఈరోజు తెలిసే చేస్తున్నాము, కానీ దేవుడు మన ద్వారా ఒక లాయర్గా ఉండి జడ్జికి ఏం చెప్తున్నాడు, తండ్రిని జడ్జిగా అజ్యూమ్ చేసుకుంటే జడ్జికి ఏం చేస్తున్నాడు, ప్రభా వీళ్ళకి తెలియగా చేస్తున్నారు, వీళ్ళని క్షమించు, ఆ తప్పుగా నా మీద వేయి అని చెప్పి ఆ తప్పును తన మీద వేసుకొని మన కోసం సిలువలో బలి అయినాడు. అంతే కదా. అక్కడ చూడండి, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సో నిదానంగా వెళ్తాను, దయచేసి శ్రద్ధగా వినండి. శత్రువులను ప్రేమించుడి, శత్రువులను ప్రేమించుడి. ఎవరు చెప్పారు మాట? వేరే రిలీజియన్స్ లో ఎవరైనా చెప్తున్నారా? చెప్పలే. మానవులు ఎవరైనా చెప్తున్నారా? ఆ మానవుడు చెప్పి ఉంటే ఆ మానవుడు ఎవరైనా నమ్ముకున్న బిడ్డ అయినోడు, యేసు నమ్ముకున్న బిడ్డ మాత్రమే చెప్పగలరు ఈ మాట, శత్రువుని ప్రేమించుడి. సో మనం ప్రేమిస్తున్నామా లేదా మనల్ని మనం ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నామా, శత్రువుని ప్రేమిస్తున్నామా లేదా? సో చేస్తే దేవుని బిడ్డగా మనం ఉన్నట్టే, లేదు అంటే ఎవరి బిడ్డ? సాతాను బిడ్డ. సో మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి, కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ? రివర్స్. మనకు మంచి చేసే వారికే మనం మంచి చేస్తాం, ద్వేషించే వారిని మనం ఏం చేస్తాం? అప్పుడు నీ స్పెషాలిటీ ఏంటి? అన్నిలు అట్లనే చేస్తున్నారు, నువ్వు అట్లనే చేస్తున్నావు, వారికి నీకు తేడా ఉండాలి కదా. తేడా ఉండడానికే కదా దేవుడు మన కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఇచ్చింది. తేడా ఉండడానికే కదా తన రక్తాన్ని చిందించింది. తేడా ఉండడానికే కదా కొరడాలు 32 కొరడా దెబ్బలు కొట్టించుకుంది. తేడా ఉండడానికే కదా ముళ్ళ గిరడం పెట్టించుకుంది. మనం చిన్న ముళ్ళు తగులుతూనే అది కాలుకి తగులుతుంది, కాలుకి తగులుతూనే అప్పు అన్నాం. కానీ దేవుడు ముళ్ళు ఎక్కడ కూర్చున్నాడు? తలలో. ద మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఇన్ ద హోల్ బాడీ ఏంటి? మెదడు. దిగినాయి లేదా ముళ్ళు? కానీ దేవుడు ఆ వేదనను అనుభవించినాడు. ఎందుకు? ఎవరి కోసం? పాపులమైన మన కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి ఎంజాయ్ చేస్తూ దేవుడు చెప్పిన పోలికలో నడవకుండా మనకి ఇష్టానుసారమైన జీవితాలను మనం బ్రతుకుతున్నాం. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి అంటే మనం ఏం చేస్తున్నాం? లోక పద్ధతిని పాటిస్తున్నాం. లోకంలో అన్యులు ఏం చేస్తున్నారో మనం అదే చేస్తున్నాం. వారు లోకంలో అన్యులు ఏం చేస్తారు? మేలు చేసే వాళ్ళకి మేలు చేస్తారు, మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తారు. మనం ఏం చేస్తున్నాం? సేమ్ చేస్తున్నాం. కానీ దేవుడు మనల్ని అందుకు కాదు పిలుచుకుంది. మనం దేవుని నమ్ముకుంది అందుకు కాదు. దేవుని నమ్ముకుంది ఎందుకు? పరలోక రాజ్యానికి పోవడానికి. అండ్ నెక్స్ట్ దేవుణ్ణి నమ్ముకుంది ఎందుకు? దేవుణ్ణి వెంబడించడానికి. మనం కాదని దేవుణ్ణి వెంబడించడానికి, పరలోక రాజ్యానికి వారసుల వరకు దేవుడు ప్రాణం పెట్టాడు. మనం దేవుని నమ్ముకుంటాం. అది పాయింట్. నెక్స్ట్ మిమ్మల్ని శపించు వారిని దీవించుడు. మనం సేఫ్. ద్వేషించే వారిని ద్వేషిస్తాం, శపించే వారిని శపిస్తాం. ఇక్కడ నేను కూడా చెప్పించాను. కొందరు అప్ టు జనవరి 10 వరకు తెలిసి పాపాలు ఉంటాయి కొన్ని, అది మనకు తెలుసు. అదైతే నేను మానుకున్నా. కానీ కొన్ని ఉంటాయి. మనం రెగ్యులర్ బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు మా బావగారు ఆయన విలింటన్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, మన బైబిల్ స్టడీ అప్పుడు తెలిసే పాపాలు మనము చేస్తుంటాం, కానీ దాన్ని కొన్ని మనము విడిచిపెట్టడానికి మనకి కెపాసిటీ ఉంటుంది, మనకి స్ట్రెంత్ ఉంటుంది. కానీ కొన్ని విడిచిపెట్టలేము. ఎంత విడిచిపెట్టాలి అనుకున్నా కూడా మనకు చేత కాదు. అప్పుడు దాన్ని ఎవరు సపోర్ట్ అడగాలి? మనం దేవుని సహాయం అడగాలి. అది మన వల్ల కాదు. సో దేవుని సహాయం వల్ల మనం ఏం చేస్తాం? దానిని, ఆ పాపాన్ని జయించగలం. కానీ మనకు ఏం చేస్తాం? మనం కొంచెం హై లెవెల్ క్యాండిడేట్స్ కదా, మనకే నాలెడ్జ్ ఎక్కువ అని చెప్పి మనం ఏం చేస్తాం? లేదు నా వల్ల అవుతుంది, నా చేతన అవుతుంది అని చెప్పి సాతాన్ని కానీ ఎదిరించడానికి పోతాం. ఎట్లా పట్టుకొని? కట్టె పట్టుకొని పోతాం. కత్తి కాదు.
రిమెంబర్ దిస్ పాయింట్. కత్తి కాదు, కట్టె పట్టుకుని పోతాం. సరే కత్తి పట్టుకుని పోయినా వాడు ఏం చేస్తాడు? నవ్వుతాడు. ఎందుకు? ఆ కత్తి పవర్ లేదు. కత్తి అంటే ఏంటి కదా? వాక్యము. ఆ వాక్యాన్ని నువ్వు తెలుసుకున్నావు, దానికి పవర్ ఎప్పుడు వస్తుంది? నువ్వు దాన్ని పాటిస్తే, ఆ వాక్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకుంటే అప్పుడు ఆ కత్తికి పవర్ వస్తుంది. అప్పుడు సాతానుగా భయపడతారు. నువ్వు తెలుసుకుంటే కాదు, నీకంటే వాడికి బాగా తెలుసు. దేవుని తర్వాత దేవుడు ఎవరు? సాతాను, లూసిఫర్. దేవుని తర్వాత ద మోస్ట్ పవర్, అట్మోస్ట్ పవర్ ఉన్న పర్సన్ ఎవరు అంటే సాతాను. అందుకని గర్వం వచ్చింది. దేవునితో నేను సమానమే కదా, దేవుని లాగా నాకు పవర్స్ ఉన్నాయి కదా, దేవుని సింహాసనం నాకు దక్కాలని చెప్పి గర్వం వచ్చింది, పడిపోయినాడు. ద మోస్ట్ సిన్ ఇన్ ద వరల్డ్ ఏంటి? గర్వం. వ్యభిచారం కాదు, అబద్ధం కాదు, దొంగతనం కాదు, ఏం కాదు, గర్వం వల్లనే ఏమైనాడు? సాతాను పడిపోయినాడు. సో మనం పడిపోవడానికి కారణం కూడా అదే. మాకు అన్నీ తెలుసులేదు వాక్యం, నీకంటే మాకు బాగా తెలుసులే, అంటాం. అదే గర్వం అనకూడదు అన్నట్టు. ఎప్పటికైనా కూడా ఎవరితో అయినా ఏమైనా సరే, ఏ సిచ్యువేషన్స్ అయినా కూడా సమాధాన పడడం నేర్చుకోవాలి. దేవుడు అన్నాడా? సరే దేవుడిని చూస్తాం, మనం దేవుని పోలి నడుచుకుంటున్నాం కాబట్టి శిష్యులను పోలి కాదు మనం నడుచుకునేది. గుర్తుపెట్టుకునే పాయింట్ కూడా. ఎవరు నీతిమంతుడు? మనమా? శిష్యుల? దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నీతిమంతుడు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. సో మనము అతన్ని పోలి నడుచుకోవాలి, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుడు శపింపబడి, దూషింపబడి, మూవేయబడి, పిడిగుద్దులు తిన్నాడు. సో చావుకు సైతము తెగించాడు. ఎవరి కోసము? మన కోసం. సో మనము అదే విధంగా దేవుణ్ణి నమ్ముకుంటే హ్యాపీనెస్ కాదు మనకు వచ్చేది. హ్యాపీనెస్ తర్వాత వస్తుంది, హ్యాపీనెస్ లాస్ట్ వస్తుంది. కానీ స్టార్టింగ్ ఏమొస్తుంది? శ్రమ వస్తుంది, శోధన వస్తుంది. సో ద ఫస్ట్ పాయింట్, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించు. ఫర్గివ్నెస్. తెలిసి చేస్తున్న తప్పులు మనకై దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పీల్ చేస్తున్నాడు. ఎవరి దగ్గర? తండ్రి అయిన దేవుని దగ్గర. తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలాగ కనుక వీరిని క్షమించు. సో ఫస్ట్ క్వాలిటీ దేవుడి నుంచి ఏం నేర్చుకోవాలి? క్షమించడం నేర్చుకోవాలి. ద ఫస్ట్ క్వాలిటీ. ఎవరైనా మిమ్మల్ని బాధించినా, దూషించినా, అవహేళన చేసినా, కొట్టినా ఏం చేయాలి? క్షమించాలి. ద ఫస్ట్ క్వాలిటీ ఫ్రమ్ ద క్రాస్, ఫ్రమ్ ద ఫస్ట్ వర్డ్ మనం నేర్చుకున్నది ఫర్గివ్నెస్. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రేమ, లవ్. మత్తయి సువార్త 5:44. మత్తయి రాసిన సువార్త 5:44. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను ప్రేమించుడి. మనం ప్రేమించాం శత్రువులను. ఏం చేస్తాం? పగ పెట్టుకుంటాం, ప్రేమించాం. మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. మనం ఏం చేస్తున్నాం? మనల్ని హింసిస్తాం. కొన్నిసార్లు ఇబ్బందులకరంగా సిచ్యువేషన్స్ వెళ్తాం, అనుకోని సంఘటనలు వస్తాయి, హింసిస్తారు. మాటతో కానీ, క్రియతో కానీ, చేతులతో కానీ హింసిస్తారు. ఆ సిచ్యువేషన్ కూడా పోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? మాటకు మాట, ఉత్తరానికి ప్రత్యుత్తరం, చేతకు చేత. ఎవరు చేసేది ఇవన్నీ? ఎవరు చేస్తారు? సాతానుడు పిల్లలు, దేవుణ్ణి ఎరగని ప్రజలు. కానీ మనము నిజమైన క్రైస్తవుడు కలిగిన పిల్లలు. కానీ మనం అట్లా చేయొచ్చా? ఏం చేయాలి? మనము పోయి ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ కొట్లాడుకుంటారు, తర్వాత ఏం చేస్తారు? కలిసిపోతారు. లేదు అంటే ఏం చేస్తారు? తల్లిదండ్రులు బయట చెప్తారు, మమ్మీ డాడీ
వాడు నన్ను ఇలా కొట్టినాడు, ఇలా కొట్టినాడు అని చెప్పి అంటారు. అంతేగాని వాడిని రక్తం కళ్ళ చూసేంత వరకు ఈ పిల్లడు ఊరుకుంటాడా? అట్లా చేయడు కదా పిల్లలు. సో పిల్లలు ఎవరి రాజ్యానికి వారసులు? సో ఏ మనసు కలిగి మనల్ని ఉండమంటున్నాడు దేవుడు? చిన్న పిల్లల మనస్సు కలిగి జీవితం అంటున్నాడు. ఎందుకు? వాళ్ళది నిష్కపటమైన ప్రేమ. వాళ్ళలో ఏ చెడు లక్షణము, ఏ చెడు ఆలోచన ఏమి ఉండదు. సో ప్రేమ చూపించాలి. చిన్న పిల్లల వలె ప్రేమ ఏ విధంగా చిన్నపిల్లలు ప్రేమ కలిగి ఉంటారో అదే విధంగా మనం ప్రేమ కలిగి జీవించాలి. ఎవరి పట్ల? అందరి పట్ల. అందరి పట్ల, మన కుటుంబస్తుల పట్ల, మన క్రైస్తవ సమాజం పట్ల కాదు. ఫస్ట్ చూపించాల్సిన ప్రేమ శత్రువుల పట్ల, అన్యజనుల పట్ల, తర్వాత లాస్ట్లో మనది మనం. ఎందుకు? ఎప్పుడు మనలోనే ఉంటాం కాబట్టి, మన సర్కిల్ మనం ఎప్పుడు ఉంటాం కాబట్టి ఫస్ట్ చూపించాల్సింది బయట వాళ్ళకి. సో నెక్స్ట్ పేతురు, 1వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో చూసుకున్నట్టయితే, 1వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఎవరిని దీవించమంటున్నాడు? కీడు చేసే వారి కోసం, మన మీద అబద్ధపు సాక్ష్యములు పలికే వారి కోసం, మనల్ని కొట్టే వారి కోసం, మనల్ని బాధించే వారి కోసం. అంతే కదా? కానీ ఏంటి ప్రభు వాళ్ళు లేపుతున్నాం, వాడు నన్ను కొట్టినాడు ప్రభు, నేను ఎట్లా ఏ విధంగా ఊరుకున్నాను? వాడు నన్ను కొట్టినాడు, రోషం లేదా నీకు? నాకు రోషం ఉంది, నేను వాళ్ళందరూ కొట్టినాడు, నా సిగ్గేమా? ఇట్లానే కదా మనం ఫీల్ అయ్యేది. ఒకటి తింటే, ఒక తిట్టినా దూషించినా ఏం చేసినా ఫస్ట్ అవమానంగా ఫీల్ అయ్యి, దాని తర్వాత ఏమొస్తుంది? మన ఇగో అంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తాం? పాపం చేస్తాం. సో అక్కడే సాతాను ఆ కోపాన్ని ఏం చేస్తున్నాడు? ట్రాక్ తప్పిస్తున్నాడు మనల్ని. ఆ కోపాన్ని, మన కోపాన్ని వాడుకొని వాడి సైడ్ తప్పించుకుంటాడు. ఆ కోపం వస్తుంది. కోపపడు కానీ పాపము, కోపపడడం తప్పు కాదు, ఆ కోపంలో చేసే క్రియ ఏదైతే ఉందో అది తప్పు. ఆ కోపంలో నువ్వు ఏం చేయాలి? దేవుడు ఇక్కడ రమ్మంటున్నాడు. ఎవరికి చెప్పమంటున్నాడు? నాకు చెప్పమంటున్నాడు. దూషణకు ప్రతి దూషణను చేయగా మీరు దీవించుడి. దీవించు దీవించి వచ్చేసి ఎవరికి కంప్లైంట్ చేయాలి? నువ్వు దేవుడికి కంప్లైంట్ చేయాలి. అంతే, అయిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వ్, సింపుల్, క్లియర్. ఆ మ్యాటర్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత వాడేం ఫీల్ అవుతాడు? అరే ఏదైనా నేను ఇంత కొట్టినా, ఇంత తిట్టినా, ఇంత దూషించిన వాడేం రియాక్షన్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా వస్తుంది ఆ పాయింట్. ఆ థాట్ వాడికి ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది. ఖచ్చితంగా. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒకరిని చెప్పాలనుకుంటున్నాను, ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఎవరు అంటే జెసికా పగడాల గారు. ఏం కోల్పోయారు? ఆ సిస్టర్ ఏం కోల్పోయారు? తన భాగస్వామిని కోల్పోయింది. ఏ విధంగా దూషించారా? కొట్టినారా? ఏం చేసినారు? వాళ్ళ భర్తను ఏం చేశారా అడుగుతున్నా? హింసించారు. తర్వాత చంపినా. లేదు, అందరికి తెలిసిన వాస్తవమే, అందరికి తెలిసిన. కానీ ఆమె ఏం చేసింది? కేసు వేసింది నా కోర్టులో. లేదు, నా భర్తని ఇలా చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి, అంతవరకు నేను నిద్రపోను అనిందా? ఏమైంది? క్షమిస్తున్నాను అనింది. అరే మనం కొట్టిన వాళ్ళని, దూషించిన వాళ్ళని మనము ఏం చేయలేకపోతున్నాం? క్షమించలేకపోతున్నాం. కానీ అక్కడ భర్తను కోల్పోయిన స్త్రీ మిస్టరీ కాదు, ఇది మిస్టరీ కాదు. ప్రజెంట్ మనం కల్లారా చూసాము. అందరు ఏమన్నారు? అన్యులు సహిస్తాము విస్మయం అందినారు.
అన్యులు సైతం విస్మయం ఉన్నారు. ఏం చూసి? ఆమె ప్రేమను చూసి. ఆమె ఏం చేసింది? శత్రువులని ప్రేమించింది కనుకనే ఏం చేసింది? క్షమించింది. సో క్షమించాలి అంటే మనకేముండాలి? దేవుడి ప్రేమ ఉండాలి. దేవుడి ప్రేమ లేకుంటే మనం క్షమించలేము. కోపం వస్తుంది, ఆ కోపంలో మనకు ఎవరు గుర్తు రావాలి? ఏసఐ రావాలి. ఆ కోపంలో నువ్వు ఏం మాట్లాడకుండా పోయి ఏసఐ కంప్లైంట్ చేసుకో, అంతేగాని వాదన ప్రతివాదన లేవు. విజిలెన్స్ ఎవరిది? పగ తీర్చుకుంటే ఎవరి పని? మీ పనే లేదా? మీ పనే. వాడు కట్ట తీసుకుని వస్తే నువ్వు రాడు తీసుకున్నావు, అదే కదా బైబిల్ ఉన్నది కదా. వాడు ఒక బూతు మాట మాట్లాడితే నువ్వు 2 బూతు మాటలు మాట్లాడు. టు బి ఫ్రాంక్, నేను చెప్పిన కదా జనవరి 10 వరకు నేను తెలిసి కొన్ని తప్పదములు చేసిన, బూతు మాటలు మాట్లాడాను. నేను కూడా జనవరి 10 వరకు ప్రభువా నేను ఎంత వద్దనుకుంటున్నా కూడా నేను ఈ పాపంలో మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా ప్రభువా, నాకు సహాయం నేను ఎప్పుడైతే అడిగానో, నన్ను వాడుకో అని ఎప్పుడైతే అన్నానో అప్పటి నుంచి నాకు మరింత శోధన స్టార్ట్ అయింది. మరింత శోధన, మరింత వేదన. ఎందుకు? అదొక ప్రాసెస్. నాలో ఉన్న మల్లాన్ని తీసేయాలి అంటే దేవుడు నన్ను శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేయడం నాకు ఎలా ఉంటుంది? చాలా భయంకరమైన పెయిన్ తీసుకొస్తారు. ఆ పెయిన్ నేను అనుభవిస్తేనే నేనేమైనా ప్యూరిఫై అవుతా. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నేను పాపిని. రోగం పాపంతో కూడిన పర్సన్ని పాపి అంటారు. సో రోగంతో కూడిన పర్సన్ ఏమంటారు? రోగి అంటారు. సో నేను పాపము, ఒక పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రోగి ఒక జ్వరం వచ్చింది, తను ఎక్కడికి పోవాలి? సో నేను పాపాకుంది, నేను ఎక్కడికి పోవాలి? ఏసై దగ్గరకు పోయినా, ప్రభువా నాకు ఈ పాపాన్ని విడిచిపెట్టడం చేత కావట్లేదు, నాకు సహాయం చెయ్యి అని చెప్పి అడిగితే దేవుడు ఏం చేస్తున్నాడు? ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాడు. ఆ ట్రీట్మెంట్ ఏంటి? ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ చాలా భయంకరమైన పెయిన్ తో కూడిన ప్రాసెస్. అది దానికి ఎగ్జాంపుల్ గా పేషెంట్, అందుకనే తీసుకున్నాను పేషెంట్, మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. హాస్పిటల్ పోయినాడు ఆ రోగి. సో ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరు? పరమ వైద్యుడు ఎవరు? నేను యేసు ప్రభుకి వెళ్ళాను. నా పరమ వైద్యుడు యేసు ప్రభు, నా పాపాన్ని తొలగించే ప్రభువు డాక్టరు యేసయ్య. యేసు ప్రభు దేవుని దగ్గర పోయినాడు. సో ఇప్పుడు ఆ పేషెంట్ జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గర పోయినాడు. ట్రీట్మెంట్ ఏమి ఇస్తాడు? ఇప్పుడు ఐ ఫీవర్ ఉంది, టాబ్లెట్ ఇస్తాడా? ఏమి ఇస్తాడు? ఇంజక్షన్. బాగా చక్కలీలు పెడతారు కదా, చక్కలీలు పెడతారు, రైట్? పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు ఆ పెయిన్, నువ్వు నీ పాపాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్న మనిషివైతే ఏం చేస్తావు? దేవుడికి ఫుల్ సబ్మిషన్ అయ్యి ప్రభువా నా ఈ పాపాన్ని తొలగించున్నప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. అయిపోయిన వరకు దేవుని దగ్గరకే లోబడి ఉండాలి, కూర్చొని ఉండాలి. ప్యూరిఫికేషన్ అయిన తర్వాతనే బయటికి రావాలి. సో ఇప్పుడు నువ్వు ఇంజక్షన్ వేయించుకున్న తర్వాతనే డాక్టర్ దగ్గర నుంచి బయటికి రావాలి. ఇంజక్షన్ ఇది ప్రాసెస్. ఇంజక్షన్ వేస్తూ ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తుంది? చక్కలికి పెడతారా? పెయిన్ వస్తుందా అని చెప్పి. సో పెయిన్ వచ్చినప్పుడు మీరు డాన్స్ చేస్తారా? ఏం చేయాలి? ఏడుస్తారు. కళ్ళొచ్చా? నేను కళ్ళ ఉన్నాడు సిస్టర్ గారు, డాక్టర్ గారు, అంతే కదా. సో కదిలితే ఏమవుతుంది? ఇక్కడ నర్సెస్ ఉన్నారు, డాక్టర్ కోర్స్ ఏదైనా వాళ్ళు ఉన్నారు. ఏమైతుంది సిస్టర్? ఏమైతుంది కదిలితే? చెప్పండి. కరెక్ట్ వేలో పోకుండా పక్కకి పోతాయి. నీడిల్ కూడా ఏమైవచ్చు? విరిగిపోవచ్చు. అప్పుడు ఎవరికి ప్రాబ్లం? మరింత ప్రాబ్లం అవుతుంది. చిన్న ప్రాబ్లం కాస్త మరింత ప్రాబ్లం అవుతుంది. మనం పోయింది జనం కోసం అయితే అక్కడ ప్రాబ్లం ఏంటి? ఇంకొకటి వస్తుంది. సో ఇప్పుడు దేవుడు మన పాపములు కడిగేటప్పుడు మనం అక్కడ దేవుని దగ్గరే ప్యూరిఫికేషన్ అయ్యేంత వరకు కూర్చోవాలి. ఆ ప్రాసెస్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పెయిన్ నువ్వు తట్టుకోలేకుండా మధ్యలోనే వచ్చేసావంటే నీ ట్రీట్మెంట్ సగం ట్రీట్మెంట్ అయిపోయి ఇంకొక పెద్ద పువ్వు ఇంకొక దెబ్బ తగిలించుకొని వస్తావు అక్కడ దేవుని దగ్గర. సో నువ్వు మళ్ళీ పోకు. అప్పుడు ఆ పెయిన్ ని అనుభవించు. దాని తర్వాత ఏమొస్తుంది? నీకు నెమ్మది, శాంతి, సుఖము, సమాధానము, ఆరోగ్యం వస్తుంది. నువ్వు ఇంజక్షన్ పెయిన్ తట్టుకొని వేయించుకొని బయటకు వస్తేనే ఆరోగ్యం ఉంటావు. సో దేవుడి దగ్గర పాపాన్ని కడిగి వేసుకుని బయటకు వస్తేనే నువ్వు పరిశుద్ధమవుతావు.
అంతవరకు నీ పాపం నువ్వు వదిలించుకోలేవు. సో ఫర్గివ్నెస్, లవ్ ఎవరి నుంచి నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు నుంచే మనం నేర్చుకోవాలి. వేరే ఎవరు చెప్పలేదు, ఇట్లా ఎవరు చెప్పలేదు. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి, ఏ గ్రంథంలో చదవండి, ఏ బుక్లైనా చదవండి, ఎవరు చెప్పలేదు మాట. ఎవరు ప్రాణము మనుషుల కోసం. సామెతల గ్రంథంలో ఉంది, నీతిమంతుల కోసం ఎవరైనా ప్రాణం పెట్టొచ్చేమో కానీ పాపాత్ముల కోసం ఎవరైనా చెప్తారా? మీ హిస్టరీ ఎవరైనా నాకు తెలిసినంత వరకే నాకు తెలియదు. పాపల కోసం ఒక పర్సన్ మరణించినట్టు మీకు తెలుసా? చెప్పండి ఎవరైనా. క్రీస్తు ప్రభు మాత్రమే, ఎవరు అనుకోలేదు. సో ఇప్పుడు క్రీస్తు ప్రభు సిలువలో కాచిన రక్తాన్ని మనం వేస్ట్ చేయకూడదు, ఫ్రీ వచ్చింది కదా అని చెప్పి. కానీ మనం ఇప్పుడు దాన్ని టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకొని వేస్ట్ చేస్తాం. దేవుని కృపాకాలం ఇది కాబట్టి దేవుని కృపాకాలాన్ని మనం ఏం చేస్తున్నాం? వేస్ట్ చేస్తున్నాం. మనం తెలుసు మనం అంత దినంలోనే ఉంటున్నాము, మనం అంత దినంలోనే బ్రతుకుతున్నాము అని తెలిసినప్పటికీ, తెలిసి పాపం చేస్తున్నప్పటికీ దేవుడు తన కృపాకాలాన్ని ఇప్పటికీ మన దగ్గర ఉంచాడు. తీసేయలే. కృపాకాలం ఎప్పుడైతే దాటిపోతుందో అప్పుడు ప్రభువా మనకు అలవడుతున్నా గోదాడిన ఏం లాభం ఉండదు. టైం ఉన్నంత వరకే. అందుకని సమయమును సద్వినియోగం పరచుకోండి, పోనీయొద్దండి అని చెప్పాడు. సో ఇప్పుడు మూడవ మాట పెయిన్, ఫర్గివ్నెస్. ఫస్ట్ పాయింట్ ఏంటి? క్షమించడం, ఫర్గివ్నెస్. సెకండ్ పాయింట్ ప్రేమ. మూడోది పెయిన్, వేదన. సో ఇప్పుడు 1 పేతురు 2వ అధ్యాయం 20 నుంచి 23వ వచనము. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఎవరికి హితము? మేలు చేసి బాధపడినప్పుడు ఎవరికి హితము? ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ విత్ గాడ్. ప్రభువా నేను ఏ తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఈ బాధ? నేను ఏ పాపం చేయలేదు కదా, నాకెందుకు ఈ వేదన? అక్కడ యేసు ప్రభు తప్పు చేశాడా? తప్పు చేసింది ఎవరు? మనము, మనుషులు, పాపాత్ములు. కానీ పరిశుద్ధుడు శిలువకెక్కినాడు. సో ఇప్పుడు వేదన ఎవరికి కలుగుతుంది? ఎవరు కలిగిస్తున్నారు? తెలిసి కలిగిస్తున్నామా, తెలియక కలిగిస్తున్నామా? అది ఒకటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జీవితాంతం వరకు దేవుడు సిలువలో కాచిన రక్తాన్ని మనము వృధా చేస్తున్నామా, అమర్యాదగా తీసుకుంటున్నామా? మర్యాదగా తీసుకొని మన బ్రతుకులను మార్చుకోవడానికి ఆ రక్తాన్ని మనము తీసుకుంటున్నామా అనేది పరీక్షించుకోవాలి. ద ఫస్ట్ క్వశ్చన్. సో ప్రభువా వారిని అట్లా చేసినారని ఫీల్ అవ్వద్దు. నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష వస్తుంది ఖచ్చితంగా. తప్పు చేయలేనప్పుడు నీకు అది దీవెనగా ఎంచుకోవడం అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు? నీకు దీవెన, వాడికి వచ్చే ఫలము, వాడికి ఇచ్చే ఫలం నేను ఇస్తా. ఓపిక పట్టు, వెయిట్ చేయి. నీ పెయిన్ నాకు తెలుసు, దేవునికి మన పెయిన్ తెలుసు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ప్రభా నీకేం తెలుసు ప్రభా, నాకు ఈ వేదన ఎంత ఉందో నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది. లేదంటే ప్రభుత్వం కాకుండా మనుషులతో అంటాం, మనుషులతో ఖచ్చితంగా అంటాం. నువ్వు అనుభవిస్తే కానీ నీకు ఈ బాధ తెలియదు. నీకు ఈ బాధ తెలియాలంటే నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది, అంతవరకు నీకు తెలియదు అంటాం. కానీ ఇక్కడ మనం మనుషుల్ని కాదు కదా నడుచుకోవాల్సింది, మనిషి పోలిక కాదు నడుచుకోవాల్సింది, దేవుని పోలిక చొప్పున నడుచుకోవాలి. దేవుని పోలిక చొప్పున మనం ఎప్పుడైతే దేవుని సమర్పించుకొని నడుచుకుంటామో, మన జీవితాన్ని దేవుడికి ఎప్పుడైతే అప్పగించి, దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడును గాక అని నీవు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడైతే ఫుల్ సబ్మిషన్, నీ అథారిటీ, నీ లైఫ్ దేవుడికి ఎప్పుడైతే అప్పగిస్తావో, అప్పటి నుంచి నీలో ఉన్న మలినాన్ని దేవుడు ప్రాసెసింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. ఆ మలినాన్ని అంతా తీసివేసి పరిశుద్ధపరుస్తాడు. ఆ మలినం తీసేటప్పుడు పెయిన్ ఉంటుంది. నీ పాపములు కడిగేటప్పుడు పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది పెయిన్? మనలో స్వభావస్థంగా పాపము ఇమిడిపోయింది. మనము ఈ లోకం పరిశుద్ధులమా? పాపపు లోకంలోనే పుట్టాం కాబట్టి, పాపం ద్వారానే వచ్చాం కాబట్టి
మనలో స్వభావ సిద్ధంగా పాపం ఉంది. ఆ పాపము మనం తీసేయలేము. తీసేసేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ని తట్టుకోవాలి. దేవుడు ఏ విధంగా అయితే తట్టుకున్నాడో అదే విధంగా మనము తట్టుకోవాలి. నెక్స్ట్, ఎందుకు మీరు పిలువబడితే? ఎందుకు మేలు చేసి బాధపడటానికి. ఎందుకు పిలవన్నా? మేలు చేసి బాధపడటానికి మాత్రమే పిలువబడ్డాం. మేలు చేయడానికి మాత్రమే పిలువబడ్డాం. ఆ మేలు వల్ల నువ్వు ఫ్రూట్ని ఆశించకూడదు. నువ్వు ఆశించద్దు. దేవుడు ఇస్తాడు నీకు ఫ్రూట్. ఈ లోకంలో ఫ్రూట్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఫ్రూట్ డెఫినెట్గా ఎక్కడ వస్తుంది? పరలోకంలో వస్తుంది. పరలోకంలో డెఫినెట్గా వస్తుంది. సో ఎందుకు మీరు పిలువబడితే? క్రీస్తు కూడా మీ కొరకు, ఎవరి కొరకు? మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయారు. ఏం మాదిరి? సిలువ మాదిరి. దేవుడు మనల్ని ఏం చెప్పాడు మనకి? దేవుడు అనుదినము నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు అన్నాడు. సిలువ అంటే ఏంటి? శ్రమలు. సంతోషం కాదు, దుఃఖం కాదు. ఎవరైనా రారా యేసుప్రభు దగ్గర స్వస్థత ఉంది, రారా యేసుప్రభు దగ్గర సుఖం ఉంది, సంతోషం ఉంది అంటే వాళ్ళని నమ్మొద్దండి. దయచేసి మీరు కూడా అట్లా చెప్పొద్దండి. దేవుడిని, క్రీస్తుని ఎరిగిన బిడ్డలు అట్లా చెప్పకూడదు. ఎప్పటికీ చెప్పకూడదు. దేవుడిని ఫస్ట్ నమ్ముకుంటే ఏమొస్తాయని చెప్పాలి? ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. వాడు భయపడవచ్చు. దాని తర్వాత ఫ్రూట్ ఏముందినా? ఈ శ్రమలు అనుభవించిన తర్వాత స్టేజ్ ఏముంది? ఎటర్నల్ లైఫ్ ఉంది. ఇక్కడ సంతోషం వస్తుంది అది చెప్పాలి అన్యులకి. నువ్వు స్టార్టింగ్ అర్థం చెప్పినావు అనుకో, వాడు వస్తాడు, నిన్ను నమ్మి వస్తాడు. దేవుడిని నమ్ముకున్నాక ఇక్కడ ఏమొస్తాయి? ఫస్ట్ శ్రమలు వస్తాయి. వాడు శ్రమలు వచ్చిన తర్వాత ఎవరికి జ్ఞాపకం చేసుకుంటాడు? మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? వాడు ఆశీర్వదిస్తాడు కదా, నేను దీవిస్తాడు. అలానే నువ్వు చెప్పిన మాట నేను విన్నందుకు నాకు శ్రమలు వచ్చినారా, నిన్ను యేసుప్రభువు దీవించును గాక అంటాడు కదా అన్నాడు. ఖచ్చితంగా దూషిస్తాడు, శపిస్తాడు. సో ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేనిది చెప్పదు. ఉన్నది ఉన్నట్టు చెప్పు. అది వాడి ఇష్టం. యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడము అది వాడి ఇష్టం. దేవుడు వారిని మార్చుకుంటాడు. నీ పని ఏంది? సువార్త ప్రకటించాలి. వాడు మారకపోవడం, దేవుడిని వెంబడించకపోవడం దేవుడు చూసుకుంటాడు. సో నెక్స్ట్, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనకు తాను అప్పగించుకున్నాడు. న్యాయముగా ఇక్కడ ఎంత దూషించినా, ఎంత శ్రమపాలు పెట్టినా, ఎంత హింసించినా, ఎంత చావు వరకు తీసుకెళ్ళిన మానవుడు మనం ఏం చేయాలంట? దూషించకూడదు, శపించకూడదు, తిరిగి కొట్టకూడదు, తిరిగి పల్లెత్తు మాట అనకూడదు. ఏం చేయాలి? దేవునికి అప్పచెప్పాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తీర్పు తీరుస్తున్నాం. సో ఇప్పుడు దేవుని ప్రేమ కలిగిన బిడ్డలు ఏ విధంగా ఉండాలి? ఏం క్వాలిటీస్ కలిగి ఉండాలి అంటే, ఫస్ట్ పాయింట్ ఫర్గివ్నెస్. నెక్స్ట్ అండి ప్రేమ. తర్వాత పెయిన్ అనుభవించు. ఫర్గివ్నెస్ చేయాలంటే నీకేముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ, నువ్వు ప్రేమించినావంటే తర్వాత ఏం చేయబడతావు? బాధింపబడతావు. ఖచ్చితంగా బాధింపబడతావు. దేవుడు మనల్ని క్షమించినాడు కాబట్టి, మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఏమైనాడు? సంతోషింపబడ్డాడు మన ద్వారా. అంతే కదా? సంతోషింపబడ్డాడు. ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమల పాలు చేయబడ్డాడు. సో ఈ క్వాలిటీస్ కలిగి మనం జీవిస్తే, ఇదే క్వాలిటీస్, దీన్ని మనం ఏం చేయాలి? ఒక లైఫ్ సైకిల్ లాగా అనుకోండి. ఫర్గివ్నెస్, లవ్, పెయిన్. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ క్షమించాలా? మళ్ళీ క్షమించి మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ప్రేమించు. మళ్ళీ బాధింపబడతావు, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ క్షమించు, మళ్ళీ బాధింపబడు, మళ్ళీ ప్రేమించు. ఇదే క్రైస్తవ లైఫ్. దేవుడు అదే ఆదిగా చూపించిపోయినాడు మనకి.
దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు, క్షమించాడు, ప్రేమించాడు, బాధింపబడ్డాడు, మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ క్షమిస్తున్నాడు. ఆనాడు దేవుడు సిలువ వేయబడి పైకి వెళ్ళిపోయాడు ఆరోహణ. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ క్షమిస్తున్నాడు, క్షమించినాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాడు, మళ్ళీ ఇప్పటికి ఏం చేస్తున్నాడు? బాధిస్తున్నాడు. సో ఆ విధంగా చేయకుండా దేవుడి పోలిక చొప్పున నడుచుకున్న బిడ్డలుగా మనం ఏం చేయాలి? తెలిసి తప్పులు చేయకుండా, పరిశుద్ధాత్మని బాధించకుండా, తండ్రి అయిన దేవుని బాధపరచకుండా, కుమారుడు కాచిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువలో కాచిన రక్తాన్ని వ్యర్థపరచకుండా దాన్ని విలువగా ఎంచి మనము నిత్య జీవానికి వారసులం అగునట్లు పరిశుద్ధత కలిగి జీవించి ఇతరులను పరిశుద్ధతలోనికి నడిపించబడాలి. ఇందుకే మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, ఇందుకు మాత్రమే, సాతాను త్రోవలను నచ్చడానికి కాదు. అర్థమైందా? సో ఈ క్వాలిటీస్ కలిగి దేవుడిని వెంబడించే బిడ్డలుగా మనము జీవించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని నియమించుకున్నాడు. కాబట్టి దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. ఆ విధంగా దేవుని పోలిక చొప్పున నడుచుకొని దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఇప్పటి నుంచి జీవితం. దేవుడు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆమేన్.